జయరాం హత్య కేసులో ఆయన భార్య పద్మశ్రీ స్టేట్మెంట్ ను ఏపీ పోలీసులు మరోసారి రికార్డ్ చేశారు. శ్రీకా చౌదరే మొత్తం సూత్రధారి అని పద్మశ్రీ పోలీసులకు తెలిపింది. శ్రీకా చౌదరి ప్రమేయం లేకుండా రాకేష్ నేరం చేసే అవకాశమే లేదని పేర్కొంది. పక్షపాతం, ఒత్తిళ్లకు లోను కాకుండా దర్యాప్తు చేసి నిందితులను శిక్షించాలని పోలీసులను కోరింది. శ్రీకా చౌదరి పాత్ర లేదని పోలీసులు తెలిస్తే న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు. ఇక జయరాం అమెరికన్ సిటిజన్ కావడంతో ఆయన పాస్పోర్ట్ ను అమెరికన్ ఎంబసీలో అందజేయనుంది పద్మశ్రీ. జయరాం ఎఫ్ఐఆర్ కాపీతో డెత్ సర్టిఫికెట్ కావాలని నందిగామ పోలీసులను కోరింది పద్మశ్రీ. దశదిన కర్మ తర్వాత అన్ని కంపెనీల డైరెక్టర్లతో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి శ్రీకా చౌదరిని డైరెక్టర్గా తప్పించాలని నిర్ణయించింది పద్మశ్రీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావు లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు తిరుమలరావు. చిగురుపాటి జయరాం హత్య కేసు గంటకొక మలుపు తిరుగుతుంది. ఇప్పుడు వరకు రాకేష్ రెడ్డి ప్రధాన నిందితుడిగా భావించిన పోలీసులు ఇప్పుడు కొద్దిసేపటి క్రితము ఈ చిగురుపాటి జయరాం అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో సంబంధించిన వాచ్మ్యాన్ని పోలీసులు తీసుకురావడం జరిగింది. కొద్దిసేపటి క్రితం కింద స్థాయి సిబ్బంది ఇటు సిఐ సంబంధిత అధికారులు విచారించారు. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే జిల్లా ఎస్పీ వచ్చి ఇక్కడ నందిగామ డిఎస్పీ కార్యాలయంలో విచారణ చేస్తున్నారు. ఇప్పుడు మీరు వెనక చూడొచ్చు, నందిగామ డిఎస్పీ కార్యాలయం పై భాగంలో వచ్చి విచారణ చేపట్టారు. ఇక్కడ విచారణ పై భాగం ఎస్పీ స్థాయి అధికారి, ఎస్పీ గారు, దాంతో పాటు మరి కొంతమంది ఉన్నత స్థాయి అధికారులు దీనికి సంబంధించి ఇది వాచ్మెన్ ఎవరైతే జయరాం అపార్ట్మెంట్ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో అతను పూర్తిగా విచారిస్తున్నారు. జయరాం వాచ్మెన్ ప్రధానంగా ఇప్పుడు గతంలో కూడా చెప్పాడు, శ్రీకా చౌదరికి సంబంధించి జయరాం అపార్ట్మెంట్ తాళాలు అడిగినా సరే ఇవ్వకపోతే తాళాలు తన దగ్గర నుంచి లాక్కొని తీవ్ర స్థాయిలో వాచ్మెన్ దౌర్జన్యం చేసి లోపల అపార్ట్మెంట్లో ఉన్న వివిధ పత్రాలతో పాటు వివిధ సంబంధించిన కాగితాలు తీసుకెళ్ళిందని చెప్పేసి గతంలో జయరాం సంబంధించిన వాచ్మెన్ మీడియా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు వరకు జయరాం సంబంధించిన హత్య రాకేష్ చుట్టూ జరిగింది. మరి కొన్ని గంటల పాటు ఇప్పుడు శ్రీకా చౌదరి చుట్టూ తిరగబోతుంది. మన ఎస్పీ వెహికల్ ఇక్కడ ఉంది. కొద్దిసేపటి క్రితం జిల్లా ఎస్పీ వచ్చి ఇక్కడ విచారణ చేపట్టారు దీనికి సంబంధించి. అయితే ప్రధానంగా ఈరోజు చిగురుపాటి జయరాం భార్య కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి జయరాం భార్య కేసు, జయరాం భార్య పద్మశ్రీ స్టేట్మెంట్ మరో కొద్దిసేపటి క్రితమే నందిగామ పోలీసులు రికార్డ్ చేసి తీసుకొచ్చారు. శ్రీకా చౌదరి ప్రమేయం లేకుండా రాకేష్ ఈ నేరానికి పాల్పడే అవకాశం లేదని జయరాం భార్య పద్మశ్రీ కరాఖండ్గా చెప్పింది. అదేవిధంగా కేసు పక్షపాతం లేకుండా ఎలాంటి ఒత్తిడులు చేయకుండా విచారణ చేపట్టాలని చెప్పేసి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పి జయరాం భార్య కోరడం జరిగింది. ఇక్కడ న్యాయం జరగలేని పక్షంలో అమెరికాలో సంబంధించిన పోలీసులకు ఫిర్యాదు చేసినా సరే తమ భర్త మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని చేయడం జరిగింది. అంతేకాకుండా శ్రీకా చౌదరి మొత్తం సూత్రధారని, మీరు ఎందుకు ఆమెపై తప్పించి యత్నం చేస్తున్నారని ఈ నందిగామ పోలీసులను ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా జయరాం సంబంధించిన అమెరికా సిటిజన్ కావడంతో ఆయన పాస్పోర్ట్ అమెరికన్ అంబాసిడర్కి అందజేసే విధంగా నాకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీతో పాటు డెత్ సర్టిఫికేట్ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నందిగామ పోలీసులను కోరడం జరిగింది. అయితే ఈ నెల 20 తర్వాత అన్ని కంపెనీ డైరెక్టర్లతో బోర్డు మీటింగ్ ఏర్పెట్టి శ్రీకా చౌదరి డైరెక్టర్గా తప్పించే ఆలోచన పద్మశ్రీ చేస్తున్నట్టు మన దగ్గర సమాచారం ఉంది. శ్రీకా మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ పాత్రపై పోలీసులు క్షుణ్ణంగా వ్యవహరించాలి, దర్యాప్తు చేయాలని చెప్పి కోరడం జరిగింది. గతంలో జయరాం కంపెనీలో ఉన్న డైరెక్టర్లు అందరూ శ్రీకా దూరంగా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా మాట్లాడడం జరిగింది. ఈ రకం స్టేట్ని నందిగామ పోలీసులు వచ్చి రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నందిగామ పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రధానంగా దీనికి సంబంధించి పూర్తి విచారణ, ఈ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో వారిని పూర్తిగా ఎస్పీ పూర్తి విచారణ చేస్తున్నారు. ఇటు పరిస్థితులు ఈ కేసు సాయంత్రం 5 గంటలుగా ప్రెస్ మీట్ పెట్టాలి. దీనికి సంబంధించి నిజాలు బయటకు రావాలి. ఆ రోజు అపార్ట్మెంట్కి వచ్చి శ్రీకా చౌదరి ఏం చేసిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ఏమైనా సరే ఈ రోజు సాయంత్రానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి కేసును త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి జిల్లా ఎస్పీ అంటున్నారు. అయితే ప్రధానంగా దీంట్లో కూడా చూసుకోవచ్చు, ఈ వాచ్మెన్ సంబంధించిన ఆధారంగా పరిగణలో తీసుకుని శ్రీకా చౌదరి మీద కేసు నమోదు చేయాలా వద్దే అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాకేష్ దీనికి ప్రధానంగా పాత్రధారిగా చెప్పారు. ఈ వాచ్మెన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా స్థాయి ఎస్పీ ఆలోచిస్తున్నారు. అంతేవిధంగా ఇప్పుడు దీనికి సంబంధించి 2 కేసు నమోదు చేశారు. 3పై ఇంకా విచారణ కొనసాగుతుందని చెప్పేసి కొద్దిసేపటి క్రితం ఎస్పీ మాట్లాడడం జరిగింది, ఫోన్లో మాట్లాడడం జరిగింది. మన ఎవరి మీద కేసు నమోదు చేస్తారు, ఇది రాకేష్ రెడ్డి పేద శ్రీకా చౌదరి ఇద్దరి మీద కేసు నమోదు చేస్తారనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరి మీద కేసు నమోదు చేస్తారనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆసక్తికరంగా మారింది ఈ కేసు మిస్టరీ. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.